వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ జగన్ పర్యటన. రాకేష్, జానీ విక్టర్, బాబులాల్ కుటుంబాలకు పరామర్శ. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ సీఎం. కేసులను నేను వెనకేసుకోవడం లేదు, కానీ మీరే జడ్జిమెంట్ ఇస్తారా అంటూ వ్యాఖ్య. ఈ నెల 5న కేబినెట్ సమావేశం. ఉద్యోగుల సమస్యలపై కీలక చర్చకు రంగం సిద్ధం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ఈఎస్ఏ విజిలెన్స్ నివేదికలు కేబినెట్ ముందుకు. ఈ నెల 5న కేబినెట్ సమావేశం. కీలక అంశాలపై చర్చ. తెనాలిలో జగన్ కు నిరసన శాఖ. తెనాలిలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత. ఆయన పర్యటనపై దళిత ప్రజా సంఘాల నిరసన. ఐతానగర్ లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి వస్తున్నారంటూ అభ్యంతరం. పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత కేంద్రం షాక్ లో ఉందన్న జగ్గారెడ్డి. రాహుల్ గాంధీపై కుట్రపూరిత విమర్శలు చేస్తున్నారని మండిపాటు. పహల్గాం ఉగ్రదాడి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపణ. గంజాయి బ్యాచ్ ను కలవడమేంటని జగన్ కు రఘురామ ప్రశ్న. పోలీసులపై హత్యాయత్నం చేసిన వారికి జగన్ అండదండలా అని మండిపాటు. జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్న రఘురామకృష్ణంరాజు. నన్ను కస్టడీలో కొట్టించింది జగనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ. ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ. సముద్రంలో కలిసే నీటిని వాడుకున్నారనడంపై ఉత్తమ్ ఆగ్రహం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు బీఆర్ఎంబీకి లేఖలు రాసినట్లు వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కేసులను నేను వెనకేసుకోవడం లేదు, కానీ మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదని పోలీసులు ప్రభుత్వానికి సూచించారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబులాల్ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, కోర్టులో హాజరుపరిచే ముందు హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? గాయాలు చూపిస్తే డాక్టర్లు నోట్ చేయలేదని ప్రశ్నించారు. మెడికో లీగల్ కేసు అవుతుందని ఇలా చేశారా? పోలీసులు డాక్టర్ను బెదిరించి ఉండాలి. ఈ వీడియో రికార్డ్ చేసింది కూడా పోలీసులే. మంచివారైన పోలీసులు ఈ వీడియో రిలీజ్ చేశారు. చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే. పోలీసులు చేసిన పనిని సమర్థించుకునేందుకు వీరిపై సంఘ విద్రోహులుగా ప్రచారం చేశారు. జరిగిన ఘటన దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా, వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి? వీళ్ళది గంజాయి బ్యాచట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. అలా నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అభాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్ కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. వాళ్ళన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్, ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే, ఇలా కాలు ఇరిగిపోయింది, లోపల రాడ్ ఉంది, రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే, పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీసు కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం కీలక అభివృద్ధి పరిపాలనా అంశాలపై చర్చించేందుకు జూన్ 5న కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ జరగనుంది. పాత పింఛన్ విధానం, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై తీసుకునే నిర్ణయాల కోసం ఇది కీలకంగా మారింది.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన పర్యటనపై దళిత ప్రజా సంఘాల నిరసన తెలిపాయి. ఐతానగర్లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి వస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్ల బెలూన్లతో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జగన్ కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పొందులో 4 దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు మర్డర్ కేసులు గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా అసలు ఆ మాట్లాడటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నూతక రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నూతక రవికిరణ్ మాది కులానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా క్రూరంగా చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్లని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నబోతు సుకుమారు, ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన రాష్ట్ర మంత్రి వర్యులు మరి మేరుగు నాగార్జున గారు వీరు పిలిస్తే ఈ రోజు రౌడీ షీటర్ల పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్లీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయ్యా, సమాజంలో ఉండే ఒకలారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మట్టర్లు ఏ విధంగా చేయాలి, మట్టర్ల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి సుకుమార్ గారే చెప్పిస్తున్నారు. దయచేసి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీవ్రమైన షాక్ లో ఉన్నాయని, పాకిస్తాన్ తో లేకుండా ఉద్రిక్తతల తర్వాత ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయనపై కుట్రపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని జగ్గారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఈ దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సూటి ప్రశ్న, మిలిటెంట్లు పాకిస్తాన్ మిలిటెంట్లు భారతదేశంలో ఎంట్రీ అయి కాశ్మీర్కు వచ్చి ఒక 30 మందిని ఫైరింగ్ చేసి చంపారు. 26 మందిని ఫైరింగ్, 26 30 అటు ఇటు ఓకే 26 మందిని ఫైరింగ్ చేసి చంపారు. ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీరు పదే రాహుల్ గాంధీ గారి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నది. కాశ్మీరు పాకిస్తాన్ బార్డర్ నుంచి కాశ్మీరు వరకు వచ్చి ఆ పార్కులో 26 మందిని ఫైరింగ్ చేసి అంత సమయం అంటే దాదాపు కొన్ని గంటలే కదా ఎంట్రీ నుంచి వాళ్ళు వచ్చి ఫైరింగ్ చేయడము. కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? దానికి ఇప్పటి వరకు మీరు జవాబు చెప్పిర్రా దేశ ప్రజలకు? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఫస్ట్ తెలంగాణ ఈ దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు
ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీ తెలుగు వాక్యాన్ని వింటున్న తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాల ప్రజలకు మీరు జవాబు, మేము అడిగిన ప్రశ్న ముందు నంబర్ 1, బార్డర్ నుంచి మిలిటెంట్లు, పాకిస్తాన్ మిలిటెంట్లు వచ్చి ఫైరింగ్ చేసి చంపిర్రు, వచ్చిర్రు, మన వాళ్ళని చంపిర్రు, మళ్ళీ తిరిగి పోయిర్రు, దాచుకున్నారు. మీ నిఘా వర్గాలు, మీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఉన్న గవర్నమెంట్లో ఉన్న నిఘా వర్గాలు, పోలీస్ యంత్రాంగము ఏం చేసింది? ఫైరింగ్ అయ్యేంత వరకు ఎందుకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారు. మీ నిద్రావస్థలో మీ పొరపాట్లు, మీ ప్రభుత్వం పొరపాట్లని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారి మీద డైవర్షన్ చేసే ప్రక్రియలో ఇదంతా మీరు మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి మీరు. ఇక మీరు రేపటి నుంచి ఏది మాట్లాడినా ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి. మీరు దీనికి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గారి మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద మిమ్మల్ని ప్రతిఘటిస్తాము. దీని మీద నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో, నటరాజన్ గారితో నేను మాట్లాడతా. తప్పులు మీరు చేసి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నిస్తారు. ఇది మీరు జ్ఞానం ఉండి అజ్ఞానులుగా మీరు ప్రవర్తిస్తున్నది. ఇంత దుర్మార్గమైన మీ ఆలోచన, ఇంత నీచమైన మీ సంస్కృతి, మీ ఆలోచన, ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడము, ఓట్లుగా మలుచుకోవడము, మీ బతుకులు బతికించుకోవడం రాజకీయంగా. ఇదే కదా మనం చూస్తున్నది. తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం పార్టీ యొక్క విధానాలు. ఇది ఇక ఏమైందంటే వైసీపీ అధినేత జగన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టింది. గంజాయి బ్యాచ్ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి తెనాలి పర్యటన, ఎందుకు ఆ పర్యటన అంటే మరి అక్కడ రౌడీ షీటర్లుగా బాగా పేరు పొందిన మరి జాన్ విక్టర్ ఒకతను, అతని గ్యాంగు, 3-4 ఉన్నారు. ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు. మరి పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళారు, వచ్చారు. గంజాయి బ్యాచ్, చైన్ బ్యాచ్ అని ఎన్నో బిరుదులు ఉన్నాయి. తెనాల్లో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన ముఠా, గంజాయి ముఠా వాళ్ళని చెప్పి విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్న ఆ రౌడీల్ని ఒక హెడ్ కానిస్టేబుల్ మీదే, ఒక బీసీ హెడ్ కానిస్టేబుల్ మీద హత్య ప్రయత్నం చేశారు. మరి అతని శ్రీమతి కూడా ఎంతో వాపోయింది. ఆ అమ్మాయి దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. వారు ప్రేమ వివాహం చేసుకున్నారని పేపర్లో చదివా. మరి ఒక కానిస్టేబుల్ మీదే, హెడ్ కానిస్టేబుల్ మీదే ఈ బ్యాచ్, గంజాయి బ్యాచ్ దురాఘాతం చేస్తే మరి పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఏదో చాటున వాళ్ళని దండించిన అలా అలా జైలుకి వెళ్ళటం, రావటం ఒక అలవాటుగా మారిపోయిన ఆ దుండగులకి ఏ శిక్ష విధించినా తప్పులేదు. మరి పబ్లిక్లో ఓకే, చట్టపరంగా తప్పే. ఇలాంటి చోట్లే చట్టం, న్యాయం, ధర్మం అనేవి కూడా వస్తూ ఉంటాయి. అధర్మం ఏం కాదు, అన్యాయం ఏం కాదు, కానీ డెఫినెట్గా చట్టానికి కాస్త వ్యతిరేకమే పబ్లిక్లో అలాగా చేయటం. మరి ఒక డాక్టర్ని, సుధాకర్ని నడి రోడ్డు మీద కొట్టించిన వ్యక్తి,
అప్పటి ముఖ్యమంత్రి మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వ్యక్తిని, మద్దతు ఇచ్చిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి. ఇలా ఎన్నో ఉన్నాయి, చాలామంది కూడా మాట్లాడినట్టున్నారు. ఆ విషయాలకి నేను వెళ్ళను. కానీ ఈరోజు మరి అతనికి మద్దతు తెలియజేయటం కోసం మరి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి, అతని గత చరిత్ర చూసుకుంటే ఆ మాజీ, ఇక్కడ నేను చెప్పేది గంజా బ్యాచ్ గురించి కాదు, మాజీ ముఖ్యమంత్రి గత చరిత్ర చూస్తే మరి అప్పట్లో ఎంపీగా ఉర్సా భూముల వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ కు వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ఉర్సా భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం ఫైళ్లను బహిర్గతం చేయడంతో పాటు ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ అంశంపై లోకేష్ చేసిన సవాల్కు స్పందిస్తూ గుడివాడ అమర్నాథ్ ప్రకటన విడుదల చేశారు. తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి లోకేష్ కు పలు ప్రశ్నలను సంధించారు. ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు విషయంపై జీవో విడుదల కాకుండానే లోకేష్ ఎలా ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. కుంభకోణం బయటపడి దాదాపు 50 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని అడిగారు. దీని వెనుక నడిచిన తతంగం ఏమిటని ప్రశ్నించారు. గంజాయి వ్యాపారులు, డ్రగ్స్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్లకు జగన్ గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమోనని పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకు పెరిగిపోతోందని ఆరోపించారు. ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన అసహ్యం కలుగుతోందని విమర్శించారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, బ్లేడ్ బ్యాచ్లు, గంజా వ్యాపారులకు మద్దతు ఇవ్వడం ఏమిటి? సభ్య సమాజం ఏమనుకుంటుందనే కనీస ఆలోచన జగన్ కు లేదని మండిపడ్డారు. ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితానికి పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్సు, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యతన్నాయి. లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఏదో గంజాయి అమ్మడం నేరం కాదు, ఆడపిల్లను గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. వీళ్ళేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వాళ్ళని పోయినట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి. ఆయన అది చదువుకున్నాడు, వాళ్ళ అక్క ఇది చదివింది, వాళ్ళ చెల్లి ఇది చదివిందని. చదువుకోవచ్చు కానీ సంస్కారం కావాలి, చదువు కాదు. వాళ్ళు చేస్తున్న పనులేంది? వాళ్ళు ఇచ్చిన కేసుల్లో, వాళ్ళని పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషనే ఉంది. నీ ప్రభుత్వంలో, జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు, స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటికి నెట్టింది నువ్వు. నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలున నరికి చంపించింది నువ్వు. ప్రశ్నించక ముందే జైలుకి పంపించి నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని
నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుంది నువ్వు ప్రశ్నించడం నేరం అని మా ప్రభుత్వంలో మాట్లాడతావు. ప్రజలకు తెలీదా? మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట. మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి? 18 కిలోమీటర్లు. నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళడం పెద్ద ఇష్యూవా? నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు గుంటూరు, అరికాలు కోటింగ్ ఇప్పించావు, కేసులు నడుస్తూ ఉన్నాయి, దానిలో కూడా మరి జైల్లోకి పోతా ఉన్నారు. విశాఖ నుంచి నలందా కిషోర్ని కర్నూలు తీసుకుపోయావు. ఏమి నేరం చేశాడని? కరోనా టైంలో లూడిపాలెం నరేంద్ర గారిని పొన్నూరు నుంచి విజయవాడ తీసుకుపోయావు, రాజమండ్రి పంపించావు. కొల్లూరు రవీంద్ర గారిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి పంపించావు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నువ్వు చేసింది. యాక్షన్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చావు. అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకొని ఉంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు నాన్ స్టాప్గా జర్నీ చేయించి ఆయన మళ్ళీ ఆసుపత్రి పాలు చేసావు. నువ్వు చెప్తావా? మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేరస్తుని, ఒక గంజాగాడిని. మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా కొంచెం వాల్యూ ఉంటుంది. ఒక హోదా, ఒక స్థాయి ఎలగబెడితే సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటుంది. అది పోగొట్టుకుంటే ఎట్లా? కొట్టే అధికారం పోలీసులకి ఎవడిచ్చాడట? లేదంటున్నాడు. లేదనే మేము చెబుతున్నాం, ఎవడో సమర్థించట్లా. పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా. కానీ నీ సంగతి నువ్వు చూసుకో. మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుడిని చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే. డాక్టర్ సుధాకర్ నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి. డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాడిని చేసి చంపేశారు. డాక్టర్ సుధాకర్ని. ఎవడిది పాపం? నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు. దోమతోటి విక్రమ్ గురజాల కుర్రాడు హైదరాబాద్లో పనిచేసుకుంటా ఉంటే పిలిపించి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేయించారు. మీరా చెప్పేది? ఏం చెప్తారు? తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దళిత విద్యార్థుల సంక్షేమ పథకాల పేరుతో నిధులను పక్కదారి మళ్లించారని ఆరోపించారు. దళిత పిల్లల సంక్షేమం అనేటటువంటి పేరుతో వాళ్ళ నోటికాడి బుక్కని ఇష్టానుసారంగా ఆయన మరి ఆ ఎస్సీ గురుకులాలకి సెక్రటరీ లెక్క ఉంటున్నప్పుడు ఎంతెంత అవినీతి చేసిండు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు అనేటటువంటి ఒక చేదు నిజాన్ని ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజం ముందుకు నేను తేదలుచుకున్నా. ఎందుకు అనంటే ప్రతిసారి పిల్లలు అనేటటువంటి వ్యవహారము భవిష్యత్తు గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విధానాలని అవలంబిస్తూ వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నటువంటి మా యొక్క ప్రభుత్వం పైన, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈరోజు అసమానతలు అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని బట్టగాల్చి మా మీద వేసేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క అసలు రంగు కూడా చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మేము ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే దళిత పిల్లల పేర్ల మీద వారికి రావాల్సినటువంటి సంక్షేమాలని, వారి నోటికాడి బుక్కని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ అని అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ పెద్ద మనిషి అడుగుజాడల్లో నడుస్తున్నా అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి మరి ఆ రాజ్యాంగానికి ఏ రోజు కూడా కట్టుబడకుండా అన్ని రకాలుగా కూడా రాజ్యాంగాన్ని కొల్లబడుస్తూ చట్టాన్ని అతిక్రమిస్తూ ఆయన యొక్క అధికారాన్ని ప్రతి అంశంలో కూడా పిల్లలకి చెందాల్సినటువంటి విషయాలలో నిధులను ఎట్లా దారి మళ్లించారు, ఎట్లా కుట్రాకోణంగా
పిల్లలకు సంబంధించినటువంటి నిధులు దోచుకున్నారు. దానికి ఉదాహరణగా మరి కోడింగ్ అనేటటువంటి దాంతో మొదలు పెడతా. దుకాణం పెద్దగా ఉంది, ఒక 2-3 శాంపుల్కి చెప్తాం, ఎందుకంటే అన్నం అయ్యిందా లేదా అనేటటువంటివి 2 మెతుకులు ఒత్తు చూస్తే తెలిసిపోతుంది. సేమ్ అట్లనే ఈరోజు మేమేదో ఆయన అన్నాడు కాబట్టి మేము అంటున్నామని చెప్పి అందరు అనుకోగల కాదు. ఇది కేంద్రం నుంచి సిఏజీ కాగ్ నివేదికలో వాళ్ళు చేసినటువంటి ఇన్స్పెక్షన్లో వచ్చినటువంటి అవకతవకలని ఈ ప్రభుత్వానికి వివరణ కోరుతూ వాళ్ళు మమ్మల్ని అడిగినటువంటి వ్యవహారాలకి గాను తీరా అన్ని కాగితాలను తిప్పితోడి చూస్తే పుంకాలుగా అవకతవకలు అక్రమాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితమైనటువంటి అవినీతి ఇందులో కనిపిస్తూ ఉంది. వ్యక్తిగతంగా నేను అసలు ఏంటిది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి తవ్వినా కొద్దిగా దీని లోతు ఇంకెప్పటికి బయటపడుతుందో, ఇది మన స్థాయికి తగ్గటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా మేము ప్రభుత్వం నడిపించినప్పటికీ కూడా ఒక విజిలెన్స్ విచారణతోటి మాత్రమే తెలంగాణ సమాజం ముందుకు తీసుకొని రావాలి అనేటటువంటి ఒక వాదంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏ అంశాలలో అయినాయి, ఉదాహరణకి కోడింగ్ అని చెప్పి ఆయన సెక్రటరీ లెక్క ఉన్నప్పుడు కోడింగ్ తీసుకొని వచ్చిండండి ఈ రాష్ట్రంలో. ఏమని అంటే ముందు ఒక 2 స్కూళ్ళలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై బీఆర్ఎస్ నేత తుల ఉమా తీవ్రంగా స్పందించారు. మహిళ చేతి పట్టుకుని మాట్లాడడం ఏమిటని ఆగ్రహించారు. ఆమెను బొబ్బలా చూశారా లేక మనిషిగా చూశారా అని ప్రశ్నించారు. 200 కోట్లు ఖర్చు పెట్టి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ వేడుకల వ్యవహార శైలితోనే మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే వెళ్లిపోయిందని గుర్తు చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో దేశ పరువు, తెలంగాణ పరువు బజార్లో పడిందని మండిపడ్డారు. అంటే ఒక డాన్సులు చేసే మనుషులుగా చిత్రీకరించి చూసి ఒక బొమ్మల్లాగా ఆడిపియాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడి పడితే అక్కడికి తీసుకెళ్లడం, గంటలు నిలబెట్టడం, ఇవన్నీ చూసి ఆమె మధ్యలో వెళ్ళిపోయినటువంటి మహిళ ఆమె ఆవేదన అక్కడికి చెప్పుకుంటే ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మతి ఉన్నది ఆయనకు? అసలు మతి బ్రహ్మించిందా? ఏం మనిషి అసలు? ఒకవైపేమో అందాల పోటీలను పెట్టి ఈ భారతదేశ మహిళలను, తెలంగాణ మహిళల్ని అవమానపరిచిర్రు. తెలంగాణ పరువు, భారతదేశ పరువు, భారతదేశ ప్రజల పరువు తీసిర్రు. అది పోయి దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్కు సంబంధం అంటాడు. అంటే ఈయనకు మతి ఉంది అంటే మేము ఆమె దగ్గరికి పోయి మేము మాట్లాడిస్తామా? సిగ్గుండి మాట్లాడుతుండా? సిగ్గు లేకనా? మతి ఉండా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నదంటే, ఒక మహిళ ఆమె ఇక్కడ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చింది. ఎంతమంది పురుషులు ఉన్నారు చూడండి. ఆమె చెయ్యి ఎట్లా పట్టుకుంటారండి? ఆ చెయ్యి పట్టుకోవచ్చా? చెయ్యి పట్టుకొని ఆమె ఆ ముఖం కవలికలు చూడండి ఎట్లా ఉన్నాయో, వణుకుతున్నట్టు, భయపడుతున్నట్టు, ఫ్రీగా ఉన్నదా ఆమె? ఇది ఇక్కడ వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు. ఇంకొకటి, రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పడం. రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పి గంటలు వాళ్ళను నిలబెట్టి తమాషా చూడడం. ఇక్కడ మీరు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టి చేసిన నిర్వాకం, ఇది వాళ్ళ పరిస్థితి. ఇదే కాదు, ఇవాళ మీరు చూస్తే ఇక్కడ అంతా వాళ్ళ కుటుంబం, వాళ్ళ ముఖ్యమంత్రి గారి అమ్మాయితోటి పోటీలలో పాల్గొనేటువంటి అమ్మాయికి సంబంధం ఏందండి? ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళతోటి భోజనాలు చేయడం, ఎంజాయ్ చేయడం, వాళ్ళతోటి సంభాషించడం, ఇది వాళ్ళ పరిస్థితి. ఇక మన తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. మన తెలంగాణ కల్చర్ ఒక భిన్నమైనటువంటి కల్చర్. అది బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, మనం చాలా సాంప్రదాయబద్ధంగా మనం ఆడుకుంటాం. కానీ మనకున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని, మనకున్నటువంటి ఆ పండుగ యొక్క గొప్పతనాన్ని చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడతామా మనం?
మనం ఒక దేవతలాగా పూజిస్తాం కదా బతుకమ్మను, ఎంతో గౌరవిస్తాం కదా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ బతుకమ్మను ఆడుకుంటాం కదా. చెప్పులేసి ఆడుతున్నారు బతుకమ్మను. ఇంత దారుణమా? అదే కాదు, ఈ రాష్ట్ర మహిళల్ని అందాల పోటీలు నిర్వహించి ఆ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళల కాళ్ళు ఎవరితోటి గడిగిస్తారు? మీరు ఎప్పుడు గడుగుతారు చెప్పండి? కాళ్ళు పెళ్ళి అయినప్పుడు, బిడ్డను కన్యాదానం చేసినప్పుడు కాళ్ళు గడుగుతాం, అల్లుడి కాళ్ళు గడుగుతాం, మళ్ళీ చనిపోయినప్పుడు గడుగుతాం. అవునా కదా? స్నానం చేపించి కాళ్ళు కడిగి పసుపు బొట్టు అన్ని పెట్టి మనం సాగనంపుతాం చనిపోయినప్పుడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BJ TV.